మరియమ్మ యేసు ప్రభుకు జన్మించాలని, జన్మనివ్వాలని ఆమె ఎన్ని పోరాటాలు పోరాడిందో. ఎందుకంటే ఆమె ఒక కన్యక గర్భవతి అయ్యింది. ఎన్ని అవమానాలు పొందుకుందో, ఎన్ని నిందలు పొందుకుందో, ఎంత బాధపడ్డదో. ఈరోజు కొంచెం ఎవరి గురించైనా చిన్నగా తెలుస్తేనే వాళ్ళ దగ్గరికి పోము, వాళ్ళని చూడము. అలాంటి మరియమ్మ ఆ రోజు గర్భవతి అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, యోసేపు ఆమెను బాధ పెట్టకుండా ఆమెను విడనాడాలనుకున్నాడు. చిన్న విషయంలోనే మనము డిస్టర్బెన్స్ అవుతా ఉంటాం. చిన్న విషయాలనే గొడవలు పెట్టుకోవాలనుకుంటాం. చిన్న విషయాలనే అవమానంగా ఫీల్ అవుతా ఉంటాం. ఎవరైనా మనకు కూర్చోమని చెప్పకపోతే అవమానంగా ఫీల్ అవుతాం. ఎవరైనా ఇంటికి కరెక్ట్గా ఆహ్వానించకపోతే తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. వచ్చిన వాళ్ళు ఎవరి